దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో టాప్ 5 కాలేజీగా విరాజిల్లుతున్న ఎంజీఐటీ కళాశాలలో పోటీ తత్వం ఏంటి? ఎంజీఐటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ఇదంతా ప్రతిభ వచ్చేసి మా విద్యార్థులనేనండి. వాళ్ళు అందించిన విజయాలే మమ్మల్ని ఈ రకంగా ముందుకు మూవ్ చేశాయి. పర్టికులర్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మేము పిల్లల్ని పోటీలలో పాల్గొనే తత్వాన్ని నేర్పుతాము. ఎంజేఐటీలో ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఇయర్లోనే హ్యాకథాన్స్ అని కానీ, ఏదైనా కాంపిటీషన్స్ అని కానీ, టెక్నికల్ క్విజులు కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక ఏఐ డేస్ అని కానీ, హ్యాకథాన్ అని, హ్యాక్సావ్ అని ఇట్లాంటి కార్యక్రమాలకన్నిటికీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే సన్నద్ధం చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా ప్రాక్టీస్ బేస్డ్ ప్రాజెక్ట్ లెర్నింగ్ ఆర్ దేర్ ఇస్ ఒక ఏఐసిటీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఏంటంటే మా ఎంజీఐటీ ఆ ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయింది. ఏఐసిటీ వాళ్ళు ఇచ్చిన స్కీమ్ అది ప్రాజెక్ట్ బేస్డ్ ప్రాక్టీస్ లెర్నింగ్ అని. సో దాంట్లో ఏంటంటే విద్యార్థులకి మొదటి నుంచి కూడా టాస్క్లు అసైన్ చేయటము, ఆ రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కూడా అవన్నీ కూడా నేర్పుతాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే చిన్న చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత రియల్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్ అని, థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు మినీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అని, తర్వాత ఫైనల్ ఇయర్కి వెళ్ళినప్పుడు మేజర్ ప్రాజెక్ట్ అని. ఇలా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళలో ఉన్న ప్రతిభ, సృజనాత్మక శక్తి కూడా బయటకు వస్తుంది. వాళ్ళు హోలిస్టిక్ థింకింగ్ అంటే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్కి మొదటి నుంచే వాళ్ళు అలవాటు పడతారు. మేము ఎప్పుడు కూడా టాప్ 5, టాప్ 1 అని మేము అంతగా ఆలోచించలేదు. కానీ మేము ప్రతి విద్యార్థికి ఆయనకి ఏం కావాలి, ఆయనకి మనం ఎలా సర్వ్ చేయాలి, విద్యార్థి ఎలాంటి ఆలోచనలతో మన దగ్గరకు వచ్చారు, ఆ ఆలోచనలకి మనం ఎలా తోడ్పాటు ఇవ్వాలి అనే ఒక సిస్టమ్ని తయారు చేస్తాం. మేమేం చెప్తామంటే ప్రతి విద్యార్థితోని మాట్లాడమంటాం. మా స్టాఫ్ని కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ని కానీ, అందరినీ కూడా, టీచర్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఏ విద్యార్థి ఏ సంశయంతో ఎలాంటి డౌట్తో వాళ్ళ దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వాళ్ళని ఒక హోలిస్టిక్ పర్సనాలిటీగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా కూడా వికాసం చెందటానికి కూడా అవకాశం ఉండేటట్టుగా, ఓన్లీ స్కిల్ ఉండి పర్సనాలిటీ లేకపోతే ఎలా, సో మంచి కమ్యూనికేషన్ ఉండేటట్టుగా, తర్వాత అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి చేయడానికి మేము అన్ని రకాలుగా కూడా కృషి చేస్తుంటాం.